నమస్కారం బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సత్యసాయి జిల్లాలో పర్యటించి నాసిన్ను జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. చిత్తూరు జిల్లా కోటమలై అయ్యప్ప స్వామికి బంగారు ఆభరణాలు సమర్పించిన ఆంధ్ర రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్రకు మద్దతుగా తన కాన్వాయ్కి స్టిక్కర్లు వేసిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య. రైతుల సమస్యలు పరిష్కరిస్తామన్న పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్. పర్యటనలో భాగంగా లేపాక్షి ఆలయం, వీరభద్రస్వామి ఆలయాలను సందర్శించిన ప్రత్యేక పూజలు చేసిన ప్రధాని నరేంద్ర మోదీ. ఇక వివరాలకు వెళ్తే ప్రధాని నరేంద్ర మోదీ సత్యసాయి జిల్లాలో పర్యటించారు. జిల్లాలోని పాలసముద్రంలో స్థాపించిన నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇండైరెక్ట్ టాక్సెస్ అండ్ నార్కోటిక్ ను ప్రారంభించారు. ఆయన బటన్ నొక్కి నాసిన్ను జాతికి అంకితం చేశారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం జగన్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ప్రసంగిస్తూ చారిత్రాత్మక ప్రదేశంలో నాసిన్ను ఏర్పాటు చేయడం హర్షణీయమని పేర్కొన్నారు. ఒక గొప్ప సంస్థను ప్రారంభించడం పట్ల ఆనందంగా ఉందని తెలిపారు. अन्य जनप्रतिनिधि, देवी और सज्जनों, आप सभी को नेशनल एकेडमी ऑफ कस्टम्स, इनडायरेक्ट टैक्सेस एंड नारकोटिक्स के इस शानदार कैंपस की बहुत बहुत बधाई। जिस श्री सत्य साई जिले में जिस क्षेत्र में एक कैंपस बना है वो अपने आप में विशेष है। ये क्षेत्र अध्यात्म, राष्ट्र निर्माण और सुशासन से जुड़ी हमारी विरासत का प्रतिनिधित्व करता है। आप सब जानते हैं कि पुट्टपर्ती में इस मंत्र को लेकर के चलना है। नैसीन का यह नया कैंपस अमृत काल में सुशासन की प्रेरणा स्थली बने, इसी कामना के साथ आप सभी को फिर से बहुत बहुत बधाई, धन्यवाद। పొంగనూరు నియోజకవర్గంలోని సదుం మండలంలో యారాత్రి వారి పల్లిలో కోటమలై అయ్యప్ప స్వామి దేవస్థానంలో ఘనంగా మకర జ్యోతి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం కోటమలై అయ్యప్ప స్వామికి బంగారు ఆభరణాలు సమర్పించారు. ఊరేగింపుగా మేళతాళాల నడుమ మంత్రి పెద్దిరెడ్డి బంగారు ఆభరణాల పెట్టెను తలపై పెట్టుకుని ఆలయం వరకు తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో పెద్దిరెడ్డి తనయుడు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి తదితరులు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. జనవరి 14 నుంచి రాహుల్ గాంధీ చేపడుతున్న భారత్ జోడో న్యాయ యాత్ర స్టిక్కర్ ని ప్రభుత్వ వైపు ఆలేరు శాసనసభ్యుడు బీర్లా ఐలయ్య తన కాన్వాయ్కి వేసి రాహుల్ గాంధీ యాత్రకు మద్దతు తెలిపారు. యాదగిరిగుట్టలోని తన నివాసం వద్ద తన కాన్వాయ్కి స్టిక్కర్లు వేశారు. అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇటు రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు ఇలా స్టిక్కర్లు వేసి మద్దతు తెలపగా బీర్లా ఐలయ్య సైతం కాన్వాయ్కి స్టిక్కర్లు అతికించి రాహుల్ గాంధీ యాత్రకు తన కార్యకర్తలతో కలిసి మద్దతు తెలిపారు.
పెద్దపల్లి జిల్లా కలెక్టర్ మొజామిల్ ఖాన్ పెద్దపల్లి మున్సిపాలిటీ శివార్లోని చందపల్లిలో వరి నాట్లు వేస్తున్న రైతుల పొలాలను పరిశీలించి సాగు పద్ధతులను, పంటలో వచ్చే లాభం, సాగులో ఎదురవుతున్న ఇబ్బందులు తదితర అంశాలపై రైతులను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ మాట్లాడుతూ వ్యవసాయంలో నారుమడి దగ్గర నుంచి రైతులు పంట కోసి అమ్మకం చేసే వరకు ప్రతి దశలోనూ రైతులకు అందుబాటులో ఉంటూ వారికి అవసరమైన సలహాలు, సూచనలు అందజేస్తూ అధిక లాభం పొందే విధంగా సంబంధిత అధికారులు పనిచేయాలని కోరారు. ప్రతి దశలో రైతులకు అండగా ఉంటూ అవసరమైన సలహాలు, సూచనలు అందజేస్తామని తెలిపారు. రోప్ కట్టెలు పెట్టి కొడతారు. రోప్ తాడు పెట్టేసి మార్నింగ్ చేస్తారు సార్. 8 to 11 మనకు ఈ పోలన్ వస్తుంది. పోలన్ ఫర్టిలైజ్ అయ్యేది మేల్ దగ్గర, ఫిమేల్లకు అంటే ఇప్పుడు కాదు సార్, అక్కడ మెయిన్ ఫీల్డ్లో చేసిన. ఇది జనరల్, ఇది ఆల్రెడీ మనకి ఫౌండేషన్ సర్టిఫైడ్ సీడ్ వచ్చింది. ఇది ఓపీ ఉంటుంది సార్. సో ఎప్పుడైతే మేల్ బయటకు వస్తుంది సార్, ద పాలన్ విల్ బస్ట్ అండ్ ఫిమేల్ అయిపోయిన తర్వాత పాలన్ అంటే అక్కడ సీడ్ ఫ్యాక్టరీ ఇక్కడ ఉంది. సీడ్ ఇస్ ప్లాంటెడ్ యాజ్ ఎలా పెడతారు దీన్ని? ఏం చేస్తామంటే సార్, ఇది మంచిగా దున్నుతారు సార్. దున్నిన తర్వాత ఒక బ్యాగ్ను ఒక 1 day to 48 hours నానబెడతారు సార్. స్ప్రౌటింగ్ వస్తుంది. స్ప్రౌటింగ్ వచ్చిన తర్వాత వెదర్. ఇక చారిత్రాత్మక లేపాక్షి ఆలయంలో శిల్పకళా సంపద అద్భుతమని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. భారతీయ చరిత్ర, పురాతన వైభవం, విజయనగర సామ్రాజ్య సంస్కృతిని లేపాక్షి ఆలయ శిల్పకళా సంపద ప్రతిబింబిస్తుందని చెప్పారు. ప్రధాని మంగళవారం మధ్యాహ్నం లేపాక్షి చేరుకుని స్థానిక పాపనేశ్వర వీరభద్రస్వామి ఆలయాలను సందర్శించారు. ప్రధానికి వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. గర్భగుడిలో వీరభద్రస్వామి, పాపనేశ్వర స్వామి, దుర్గాదేవి అమ్మవారికి ప్రధాని ప్రత్యేక పూజలు చేశారు. టీడీటీ వేద విజ్ఞాన పాఠశాల ఆధ్వర్యంలో రంగనాథ రామాయణ పారాయణ నిర్వహించగా మహిళా కళాకారులు త్యాగరాజ కీర్తనలు ఆలపించారు. వీటినన్నిటినీ ఆస్వాదించిన ప్రధాని మోదీ తన్మయత్వం చెందారు. सर्वमेव तेनाप्नोति सर्वं जयति इंद्रस्तोमेन पंचाशयामि नमस्करोमि। కోదండ రామ రామ ములుగు జిల్లా మేడారం శ్రీ సమ్మక్క సారక్క జాతర ఏర్పాట్లపై సమీక్ష కోసం మంత్రులు రానుండడంతో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి అంకిత్ మేడారం మహాజాతర పనులను త్వరగా పకడ్బందీగా ముగించుటకు సంబంధిత శాఖ ఇంజనీర్లతో కలిసి పరిశీలించారు. షేర్లింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ మెయిన్ రోడ్లో ఉన్నటువంటి ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ ఆల్విన్ కాలనీ బీఆర్ఎస్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ స్థానిక నాయకులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. ధ్వంసమైన ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం నుంచి గుడ్ విల్ హోటల్ చౌరస్తా వరకు ర్యాలీ చేపట్టారు.
ఈ సందర్భంగా దొడ్ల వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ ఈ ఘటనకు పాల్పడిన వారిని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ధ్వంసమైన ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని వెంటనే పునఃప్రతిష్ఠించాలని కోరారు. మండలంలోని ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహాన్ని ఒక అగాంతకుడు వచ్చి దాన్ని ధ్వంసం చేయడం జరిగింది. చాలా బాధగా ఉంది, తీవ్రంగా ఖండిస్తున్నా కూడా. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఒక నెల కూడా కాలేదు, ఇట్లా టీఆర్ఎస్ వ్యవస్థాపకుడు మన జయశంకర్ సార్ది విగ్రహాన్ని ధ్వంసం చేయడం ఎంతవరకు న్యాయం? ఇది ఇక్కడ ప్రజలంతా కూడా భయభ్రాంతులు అవుతున్నారు. ఎందుకంటే ఈరోజు మేము ఇంతకుముందు ఓసారి ఇందిరాగాంధీ బొమ్మది 9.5 సంవత్సరాల్లో కూడా ఒక్కరికి కూడా ఒక చిన్న సంఘటన కూడా ఎక్కడ ఏ బొమ్మ కానీ ఏడ కానీ ఏ జరగలేదు. ఇప్పుడు నెలకే ఇట్లా జరుగుతుందంటే ఇక మీరే ఆలోచించాలి. ఇక్కడ అందరూ కూడా చాలా చింతిస్తున్నారు. కాబట్టి ఆ అగాంతకుని శిక్షించాలి, యాక్షన్ తీసుకోవాలి. మేము కూడా దీని మీద పెద్ద మా కేటీఆర్ సార్ కూడా మేము చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా దీనికి వార్తల్లో చూపించి ఇటువంటి వల్ల కూడా జరగకుండా మీరందరూ కూడా సహకరించాలని మేము కూడా దీనికి ధర్నా కూడా చేస్తాము. పోలీస్ స్టేషన్లో కూడా సీఐకి కంప్లైంట్ కూడా ఇస్తాం, కమిషనర్ కూడా ఇస్తాం. సేమ్ ప్లేస్లో సేమ్ విగ్రహాన్ని కూడా గవర్నమెంటే చేయాలని కోరుకుంటున్నాం. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం సీతానగరం శివారం ఆదివారంపేటలో భూక్య, ఈర్ష్య, రెడ్య, జగన్ అనే రైతులు మాట్లాడుతూ తాము పామాయిల్ పంటను వేశామని నిరంతరం అటవీ పందులు ధ్వంసం చేయడంతో పంట నష్టం వాటిల్లిందని అన్నారు. మండల అధికారులు వెంటనే స్పందించి అటవీ పందుల నుండి పంటలను రక్షించాలని, నష్టపరిహారం చెల్లించాలని కోరారు. 4 ఎకరాల పామాయిల్ వేసినా 4 ఎకరాల్లో పందులు వచ్చి 3 ఎకరాల ఫామ్ మొత్తం చెట్లు మొత్తం కింద నెట్టేసి దాని మొత్తం తినేసి బయట పెట్టేసి ఇన్ని రోజులు పందులు మొక్కలు శనగలు ఏం దక్కనిత్తలేవు. అందుకే ఫామ్ ఆయిల్ వేసినాము. ఫామ్ ఆయిల్ కూడా మొత్తం చూస్తే వరుస బట్టి మొత్తం ఒక 200 చెట్లు మొత్తం నెట్టేసినాయి. ఏం లేకుండా అడుగులో లేకుండా మొత్తం అడుగు బాగాన లేకుండా ఒక గజం 2 గజాల ఆ భూములన్నీ అడవి దగ్గరలో ఉన్నాయి. ఆ వాటిలలో చిలకలు ఏది మిరప తోట వేసినా, మొక్కజొన్న వేసినా ఆ బాధలకు తట్టుకోలేక పామాయిల్ పెట్టినాం. పామాయిల్ అని కూడా ఎకరాల కొద్దీ ఇప్పుడు తినిపోతున్నాయి. మా పరిస్థితి ఏంది, మా గతి ఏంది, ఏం చేస్తారో ఏమో నాయన. దీని గురించి గవర్నమెంట్ మాకు ఏం ఆదాయం చేస్తుందో చేయండి. ఫారెస్ట్ అటవీ అధికారి వాళ్ళకు కూడా చెప్పాము ఇంతకుముందు, ఇప్పుడు కూడా ఇది స్టేట్మెంట్ ఇస్తున్నాం. మరి మీ వలన ఏమైనా చేస్తారా, వాటిని ఆపగలుగుతారా, లేకపోతే మమ్మల్ని ఆపుకోమంటారా? ఏది చేయమంటే అది చేస్తాం. దయ గురించి చెప్పగలరు. సత్యసాయి సేవా సంస్థల తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు బుల్సు వెంకటేశ్వర్లు రంగంపేట మండలం కొత్త కోటపాడు గ్రామంలో శ్రీ సత్యసాయి క్రీడోత్సవాల ముగింపు కార్యక్రమంలో మాట్లాడారు. సుమారు 44 సంవత్సరాలుగా సంక్రాంతి 3 రోజుల క్రీడోత్సవాలు నిర్వహించడం అభినందనీయమని, పుట్టపర్తి తర్వాత కోటపాడులోనే ఇటువంటి క్రీడోత్సవాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. గ్రామస్తులు సమైక్యంగా ఈ పోటీలలో పాల్గొనడం, దీనికి సేవా సమితి కన్వీనర్ కందర్ప వెంకట అమర్నాథ్ చేస్తున్న కృషి పలువురికి ఆదర్శం కావాలని ఆయన కోరారు. విజేతలకు ఈ నెల 22వ తేదీన గ్రామానికి వచ్చి వార్షికోత్సవ కార్యక్రమంలో బహుమతి ప్రదానం చేస్తామని కన్వీనర్ అమర్నాథ్ తెలిపారు. ముఖ్యంగా ఈరోజు మనం ఈ స్పోర్ట్స్ గురించి ఎక్కువ మాట్లాడుకుందాం. హెల్త్ స్పోర్ట్స్ అనేవి ఎందుకు పెట్టారు అంటే ఇది ఒక కాంపిటీషన్. అంటే ఇవాళ నెగ్గడం ఓడిపోవడం అనేది ఒకళ్ళు నెగ్గాలి, ఒకళ్ళు ఓడిపోవాలి, అది అలాగా జరిగేదే. దాంట్లో మీరు గ్రహించవలసింది ఏంటంటే మన లైఫ్లో ఒక్కొక్కసారి ఓడిపోతుంటాం, మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మనం గెలుస్తాం. కాబట్టి ఇవాళ ఓడిపోయాం కాబట్టి అవతల వాడు మనకు ఏదో అన్యాయం చేస్తాడు నేను ఏం ఉండదు. గేమ్ ఇప్పుడు నేను చాలా స్పోర్ట్స్ ఆడేవాడిని చిన్నప్పుడు. ఒక్కసారి చాలాసార్లు ఓడిపోయేవాళ్ళం, ఒకసారి కాదు చాలాసార్లు ఓడిపోవాలి, చాలాసార్లు నెగ్గాం. కానీ ఆ ఓడిపోయినప్పుడే మనం స్పోర్ట్స్మెన్ స్పిరిట్ అంటారు దాన్ని. స్పోర్ట్స్మెన్ స్పిరిట్ అంటే చాలా దాన్ని ఈజీగా తీసుకోవాలి. ఓడిపోవడం, నెగ్గడం ఎంత హ్యాపీయో ఓడిపోవడం కూడా అంత హ్యాపీయే. ఒకసారి ఓడిపోతాం, ఒకసారి నెగ్గుతాం. మీకు ఎందుకు చెప్తున్నాను, చిన్నపిల్లలు కాబట్టి. ఇది ఇక్కడ కాదు, మీరు రెగ్యులర్ మీ లైఫ్లో, పర్సనల్ లైఫ్లో, మీ స్కూల్స్లో అయితేనే, పరీక్షల్లో అయితేనే ఒకసారి టాప్ ర్యాంకర్ వచ్చేయచ్చు. ఏదో రీజన్స్, హెల్త్ బాగాలేకో లేకపోతే ఇంకో రీజన్స్ తోటో మీరు నెక్స్ట్ టైం కొంత తక్కువ రావచ్చు, ఇంకోటి టాప్ రావచ్చు. అది పెద్ద మనకి ఓటమి కింద కాదు, కానీ ఓటమి ఛాలెంజ్ కింద తీసుకోవాలి.
అంటే నేను ఇప్పుడు ఎందుకు ఓడిపోయాను, నెక్స్ట్ ఎందుకు నెగ్గను, పరీక్షలు తక్కువ 100కి 90 వచ్చాయి, నెక్స్ట్ టైం 99 ఎందుకు రావు. ముఖ్యంగా పరీక్షలు పక్కన పెడితే డివోషనల్గా అంటే మీరు పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని అమీన్పూర్ టీచర్స్ బృందావన్ కాలనీ అధ్యక్షుడు పట్నం సురేందర్ కాలనీ వాసులతో కలిసి అయోధ్య శ్రీరామ విగ్రహ మహోత్సవం మరియు అక్షింతల పంపిణీ కార్యక్రమం పురస్కరించుకుని కాలనీలోని పోచమ్మ గుడి దగ్గర ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం మాట్లాడుతూ అయోధ్య శ్రీరామ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు చేసి అయోధ్య నుండి వచ్చిన అక్షింతలు ఇంటింటికి పంపిణీ చేశామని తెలిపారు. ఊరేగింపులో భాగంగా కాలనీ వాసులు భజనలు నిర్వహించారు. రేపు 22వ తారీఖు అయోధ్యలో రాముని ప్రతిష్టాపన కార్యక్రమం సందర్భంగా మరి మొత్తం భారతదేశంలో మరి ప్రతి ఇంటింటికి ఈ అక్షింతల పంపిణీ కార్యక్రమం అనేటటువంటిది అక్కడి నుంచి వచ్చినటువంటి ప్రతి ఇంటికి పంపిణీ చేయాలనేటటువంటి ఉద్దేశంతో మరి మన కాలనీలో కూడా ఈరోజు ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఆ రోజు 22వ తారీఖు వరకు ఇప్పుడు పంపిణీ చేసినటువంటి అక్షంతలన్నీ దేవుని మందిరంలో పెట్టుకొని అప్పటి వరకు పూజలు చేసి 22వ తారీఖు అక్కడ ప్రతిష్టాపన జరిగిన తర్వాత తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం కొత్తకోటపాడు గ్రామంలో సంక్రాంతి సంబరాలు చివరి రోజు కార్యక్రమంలో భాగంగా జల్లూరి సూర్యనారాయణ దంపతులు దుర్గాభవాని, వాణి, తోట శ్రీనివాస్, ఉంగరాల శ్రీనివాస్ కుటుంబ సభ్యులతో కలిసి తమ స్వగృహంలో బొమ్మల కొలువును ఏర్పాటు చేశారు. పచ్చని పొలాలు, ఆవుదూడలు, సాంప్రదాయ దుస్తుల వేషాధరణ, స్థానిక దేవాలయాల్లో పూజలు నిర్వహించడం, పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకోవడం వంటి విషయాలను బొమ్మల రూపంలో కొలువుగా చేసి చిన్నారులు, స్థానికులు సందర్శించడాన్ని ఏర్పాటు చేశారు. గ్రామస్తులు ఈ బొమ్మల కొలువును సందర్శించి కుటుంబ సభ్యులను అభినందించారు. మెదక్ జిల్లా తూఫ్రాన్లో బీసీఎన్ ఛానల్ నూతన సంవత్సర క్యాలెండర్ను తూఫ్రాన్ డీఎస్పీ యాదగిరి రెడ్డి, సిఐ శ్రీధర్, నలంతా గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషన్ యూనిట్స్ అధినేత పట్లోరి వెంకటరమణ, సీనియర్ జర్నలిస్ట్ జానకిరాములు, గడ్డం ప్రశాంత్ కుమార్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీఎన్ ఛానల్ అధినేత మెద్దల జితేంద్ర సారథ్యంలో బీసీఎన్ ఛానల్కు ఆదరణ పెరిగిందని అన్నారు. నిజాలను నిర్భయంగా, స్వేచ్ఛగా, నిర్భయంగా చెప్పే దమ్మున్న ఛానల్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో సోషల్ వర్కర్ గడ్డం వెంకట్, పర్వతాలు విజయ్, ప్రజాప్రతినిధులు, తూఫ్రాన్ మండల ప్రజలు భారీగా పాల్గొన్నారు. అవును సార్. వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝౌ ఆదేశాల ప్రకారం పాలకుర్తి మండల కేంద్రంలోని పాన్ షాపులు మొదలుకొని కిరాణా షాపులను పాలకుర్తి, దేవరుప్పల, కొడగండ్ల మండలాల ఎస్ఐలు శ్రీకాంత్, శ్రవణ్, కె శ్రవణ్ సిబ్బందితో కలిసి పాలకుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ విశ్వేశ్వర్ విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, ఎవరైనా షాపుల యజమానులు మత్తు పదార్థాలు అమ్మింటే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని, మైనర్ బారులకు సిగరెట్లు, గుట్కా అమ్మరాదని యజమానులను హెచ్చరించారు. ఈ మత్తుకు సంబంధించిన పదార్థాల మీద ఉత్పాదం ఒప్పి ఏదైతే మత్తుకు బానిస అవుతున్న యువతను మరియు మత్తుకు సంబంధించిన పదార్థాలను కట్టడి చేయడానికి పోలీస్ శాఖకు నిర్దిష్టమైన ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. గత నెల రోజులుగా మీరందరూ కూడా మీడియాలో కూడా చూస్తున్నారు. మత్తు పదార్థాలు, గాంజా, వేరే ఇతరత్ర పదార్థాల గురించి పోలీస్ శాఖ అనేది ఒక ప్రతిష్టాత్మకంగా రైడులు నిర్వహిస్తూ గాంజా ఎక్కడి నుంచి వస్తుంది, దాన్ని ఎవరు వాడుతున్నారు, దాని వల్ల ఏదైతే నష్టాలు జరుగుతున్నాయో దాన్ని నివారించడానికి పోలీస్ శాఖ మొత్తం అప్రమత్తమై ప్రతి టీ కొట్టు దగ్గర నుంచి మొదలు పెడితే పాన్ షాప్స్ కావచ్చు, కిరాణా షాప్స్ కావచ్చు అవన్నిటి దగ్గర కూడా మేము మా యొక్క నిఘాను ఏర్పాటు చేసి అలాంటి మత్తు పదార్థాలు ప్రజలకు అందుబాటులో ఉండకుండా చూస్తున్నాం. మనం నిన్ననే చూసినట్టయితే ఒక దగ్గర తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం 17 గ్రామాల్లో భోగి, సంక్రాంతి, కనుమ పండుగలను ఆనందోత్సవాలతో గ్రామస్తులు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ముంగిట రంగవల్లులు దిద్దడం, గంగిరెద్దుల ఆటలు ఆడించడం, వివిధ పోటీలు నిర్వహించడం, నూతన వస్త్రాలు, సాంప్రదాయ దుస్తులు ధరించి పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకొని స్థానిక దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేయడంతో సంక్రాంతి పండుగలకు ఘనంగా వీడ్కోలు పలికారు. స్థానిక దేవతలు
గరగనృత్యాలతో డప్పు వాయిద్యాలతో ఊరేగించి గ్రామస్తులకు ఆశీస్సులు అందజేశారు. కోటపాట్లోని శ్రీ సత్యసాయి క్రీడోత్సవాలు, రంగంపేటలో గంగిరెద్దుల ఆటలు, పోతుల వారి కుటుంబ సభ్యులు సాంప్రదాయ దుస్తుల వేషాధరణతో పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకోవడం, ఈలకొలంతో గ్రామ దేవతల ఊరేగింపుతో సంక్రాంతి సంబరాలు ముక్కరముతో బుధవారం ఘనంగా ముగిశారు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నేను రాజమండ్రిలో ఉంటాను. మేము రాజమండ్రి నుంచి సంక్రాంతి కోసం రంగంపేట రావడం జరిగింది. నేను మా డాడీ వాళ్ళ ఇంటికి వచ్చాము. మేము శనివారం నైట్ మేము ఇక్కడికి వచ్చాము. ఎందుకంటే భోగి పండుగ ఉదయాన్నే భోగి మంటలు ఈ సందడంతా మా పిల్లలకి చూపిద్దామని చెప్పేసి మేము అక్కడి నుంచి ఇక్కడికి రావడం జరిగింది. వన్స్ అగైన్ సంక్రాంతి శుభాకాంక్షలు. మెదక్ జిల్లా ముస్లాపూర్ గ్రామంలోని 8 ఇళ్లలో దొంగతనానికి పాల్పడ్డారు. సంఘటన స్థలానికి అల్లాదుర్గం ఎస్ఐ తన సిబ్బందితో చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలించి బాధితుల నుండి వివరాలు సేకరించారు. క్లూస్ టీంను రప్పించారు. పెట్టుండే అలా కొన్ని పైసలు ఉండే అంటున్నా బిడ్డ కానీ ఏమి అక్కడ పెట్టక తీసుకో. విలేజ్ ముస్లాపూర్ మండల్ అల్లాదూర్ జిల్లా మెదక్. మా ఇంట్లో అమౌంట్ పోయింది. ఒక దాంట్లో 25,000, ఒక దాంట్లో 10,000 వెండి 1 తులాలో పోయింది. అది నిన్న నైట్ సంఘటన ఇది జరిగింది. మా ఇంట్లోనే కాదు ఇంకా 7 ఇండ్లు ఇట్లా తాళాలు పడగొట్టడం జరిగింది. పరిష్కారం చేయాలని చెప్తున్నాం. భువనగిరి పట్టణంలో కిల్లానగర్ మహిళల ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి అయోధ్య పూజిత అక్షింతల వితరణ చేశారు. ప్రతి ఒక్కరూ ఈ పవిత్రమైన రామకార్యంలో పాల్గొని శ్రీరాముని కృపకు పాత్రులవుదామన్నారు. ఈ కార్యక్రమంలో విహెచ్పి నాయకులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా ముదిమాణిక్యం గ్రామంలో పోచమ్మ తల్లి బోనాల పండుగ అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముందుగా అమ్మవారికి పాలాభిషేకం, అనంతరం వడిబియ్యం నైవేద్యం సమర్పించారు. మహబూబాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కంబాలపల్లి గ్రామానికి చెందిన సొంత యాకయ్య అనే రైతు చెందిన 2 ఎకరాల భూమిలో 1 ఎకరంలో మిర్చి తోట సేద్యం చేశారు. మిర్చి తోట చేతికి అందికి వచ్చే సమయంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు మిర్చి తోటను ధ్వంసం చేశారు. నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని, మిర్చి పంటను ధ్వంసం చేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని బాధిత రైతు కోరారు. వాళ్ళ పని చేస్తారు, నేను ఎక్కదాన్ని వ్యవసాయం చేసుకుంటా. నేను చేసుకునేటోళ్ళని తోట మొత్తం పీకి ఆగం చేసిండు నిరుడు. నైటే వచ్చిండు. మేము పొద్దున్న దానికి ఇక్కడ కూలీలో పెట్టి పని చేసుకొని సాయంత్రం ఇంటికి పోయినాం. పొద్దున 9 గంటల వరకు వచ్చేసరికి మొత్తం ఆగం అయింది. ఈ సంవత్సరం ఏమీ పంట లేదు, కూలీలు చేసుకొని బతికినాం. ఈ సంవత్సరం అన్న చేసుకుంటామని చేసుకున్నాం సార్. మమ్మల్ని ఇట్లా ఏడిపిస్తాడు. వచ్చి మరి 10 మందిలో వచ్చి మా తప్పేదని ఉంటే మాట్లాడమన్నాం. ఇక్కడ ఉన్న తోట వేసి పెట్టుబడులు పెట్టి ఈ విధంగా చేస్తే ఇలా కొంతమంది దుండగులు
కావచ్చు, మరి ఎవరు చేసిందని దాని తర్వాత విషయం. అర్ధరాత్రి టైంలో జరిగింది. ఇలా తోటకు వచ్చిన తోట తీరా కాపు దశకు వచ్చింది. మొత్తం ఏరే టైంలో విధ్వంసానికి చేయడం అసలు దురదృష్టకరం. కొరకు నా భార్య ఇలా ఉన్న 1 ఎకరం భూమి కొరకు సరే మేము చేసిన కూలి చేసుకొస్తే ఆ కూలి పైసలు తీసుకొచ్చి ఇలా పెట్టుబడి పెట్టుకుంటూనే ఇలా ఈ తోట ఇంతవరకు కవర్ అయింది. ఆ విధంగా చేసుకొచ్చిన నా కూలి పోయింది, ఇంత పెట్టుబడి పోయింది, ఇలా భార్య చేసిన కష్టం పోయింది, ఇలా ఫలితం ఈ విధంగా అయిందని చెప్పి నేను న్యాయం చేయాలని కోరుకుంటూ ఇలాంటి సమస్య ఇంకే రైతు కూడా రావద్దని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. సత్యసాయి జిల్లాలో పర్యటించి నా సింధు జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. చిత్తూరు జిల్లా కోటమలై అయ్యప్ప స్వామికి బంగారు ఆభరణాలు సమర్పించిన ఆంధ్ర రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్రకు మద్దతుగా తన కాన్వాయ్కి స్టిక్కర్లు వేసిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. రైతుల సమస్యలు పరిష్కరిస్తామన్న పెద్దపల్లి జిల్లా కలెక్టర్ మొజామిల్ ఖాన్. పర్యటనలో భాగంగా లేపాక్షి ఆలయం, వీరభద్రస్వామి ఆలయాలను సందర్శించిన ప్రత్యేక పూజలు చేసిన ప్రధాని నరేంద్ర మోదీ. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.